వెల్కమ్ టు శ్రద్ధ టీవీ 1 న్యూస్. మానవ సేవే మాధవ సేవ. శ్రీ సత్తమ్మ తల్లి హెల్ప్ లైన్ అధ్యక్షులు ఉమా మల్లికార్జునరావు మాట్లాడుతూ శ్రీ సత్తమ్మ తల్లి హెల్ప్ లైన్ స్థాపించి ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు, ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచితంగా ఆపరేషన్లు చేయడం, అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వడం మా హెల్ప్ లైన్ ద్వారా చేయడం జరిగింది. ఇప్పటి వరకు డాక్టర్ శ్రీరామూర్తి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఉచితంగా 20 ఆపరేషన్లు మా హెల్ప్ లైన్ ద్వారా జరిగింది. అంతేకాకుండా మెడికేర్ ఆసుపత్రి వారు కూడా మా హెల్ప్ లైన్ ద్వారా పేదవారు ఎవరు వచ్చినా తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కుమారస్వామి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచితంగా కంటి పరీక్షలు జరిపించి మా హెల్ప్ లైన్ ద్వారా ఇప్పటి వరకు 30 మంది ఉచితంగా కంటి ఆపరేషన్లు జరిగాయి. మా హెల్ప్ లైన్ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా మా వైఎస్ఆర్ నగర్ కాలనీ 50వ డివిజన్లో ఎంతో మంది పేదవారు మరణిస్తే తక్షణమే మా సభ్యులందరి సహకారంతో ఆర్థిక సహాయం చేయడం, అలాగే 2 నెలలుగా ఈ ఎండాకాలం ప్రజల కోసం ఉచితంగా చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరిగింది. ఎవరికైనా వైద్య నిమిత్తం గానీ, రక్తం కోసం గానీ అవసరమైతే మా సంస్థను సంప్రదించవచ్చని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులు ఎం ఉమా మల్లికార్జునరావు అధ్యక్షులు, ఎంపీవీఎల్ పట్నాయక్ సెక్రటరీ, సిహెచ్ చౌదరి ట్రెజరర్, జె వెంకటరమణ ఉపాధ్యక్షులు, ఎన్ ప్రకాష్ సహాయ కార్యదర్శి, వై శారద కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్ శ్రీనివాస్ గారు, కె భాస్కర్ రావు గారు, ఎం నాగేశ్వరరావు గారు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జయ సత్యమ్మ తల్లి. ముందుగా మా వైఎస్ఆర్ ప్రజలందరూ కూడా శ్రీ సత్యం తల్లి ఆశీస్సులు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా మా హెల్ప్ లైన్ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఈ హెల్ప్ లైన్ స్థాపించి ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగా ఎన్నో మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశాము. ఆ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడమే కాకుండా ఈ మెడికల్ క్యాంపులో వచ్చిన వాళ్ళందరూ కూడా ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్ శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వర్తించి ఆయన శ్రీరామూర్తి గారి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వర్తించాము. అలాగే ఉచితంగా కూడా మందులు ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మా సంస్థ ద్వారా 30 ఆపరేషన్ల వరకు కూడా ఫ్రీగా చేయించడం జరిగింది. అంతేకాకుండా మెడికేర్ హాస్పిటల్ వచ్చా కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాము. వాళ్ళు కూడా మా హెల్ప్ లైన్ ద్వారా ఎవరైనా వస్తే మేము కూడా తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేసే విధంగా మేము చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారికి కూడా మా హెల్ప్ లైన్ సభ్యులందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రీసెంట్ గా స్వామి కంటి ఆసుపత్రి వారికి కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా ఉచితంగా అన్ని టెస్టులు చేసి మందులు ఇవ్వడమే కాకుండా ఇప్పటి వరకు మా యొక్క సభ్యులందరి ఆధ్వర్యంలో 30 ఆపరేషన్లు చేశారు ఉచితంగా మా హెల్ప్ లైన్ ద్వారా. వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా సభ్యులందరి తరఫున. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం చేస్తూనే ఈ ఎండల దోకలికి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారని మా సంస్థ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేశాము. ఈ చలివేంద్రం ఏర్పాటు చేసిన నుంచి ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా నిర్వహణంగా ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఉచితంగా చేస్తున్నాము. దీనికి ఎంతో మంది వచ్చి ఇక్కడ మజ్జిగ తాగి చక్కగా మా అందరూ కూడా చక్కగా చెప్పడం జరుగుతుంది. రానున్న రోజులు ఇంకొద్దిగా ఘనంగా కూడా చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ యొక్క చలివేంద్రానికి ఎంతో మంది దాతలు కూడా వచ్చి మేము కూడా మీ యొక్క కార్యక్రమం పాలు పంచుకుంటామని చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎంతో మంది కూడా దాతలు సహకరించారు. వాళ్ళందరూ కూడా మా యొక్క సత్యం తల్లి హెల్ప్ లైన్ సభ్యులందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా వైఎస్ఆర్ నగర్ సత్తమ్మ తల్లి గ్రామ దేవత సత్తమ్మ తల్లికి మా వందనాలు. అలాగే మా సత్తమ్మ తల్లి హెల్ప్ లైన్ మా కుటుంబ సభ్యులందరికీ అభినందనలు. మీడియా మిత్రులకి నా శుభాభివందనాలు. అలాగే మేము సత్తమ్మ తల్లి హెల్ప్ లైన్ అనేది ఒక 12 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. మా హెల్ప్ లైన్ కమిటీకి ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి అధ్యక్షులు ఎం ఉమా మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టదలిచి నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము శ్రీరామూర్తి డాక్టర్ గారితో ప్రముఖ కీళ్ల వైద్య నిపుణులైనటువంటి ఆయన ద్వారా మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా సుమారు 30 మంది పైసలకు మేము వైద్య సేవలు అందించడం, అవసరమైన శస్త్రచికిత్సలు చేయించడం జరిగింది. అలాగే స్వామి కంటి హాస్పిటల్ వాళ్ళ చేత సుమారుగా 16 మంది వరకు శస్త్రచికిత్సలు చేయించడం జరిగింది. అలాగే మెడికేర్ వాళ్ళ తలక సౌజన్యంతో ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వాటిలో బీపీ, షుగరు,
ఈసీజీ వగైరా కార్యక్రమాలు చేసి వైద్య సేవలు అందించాం. అలాగే పేద కుటుంబంలో నుంచి చనిపోయినటువంటి పేద కుటుంబీకులకి మా హెల్ప్ లైన్ తరఫు నుంచి ఒక 2,000 రూపాయలు సహాయం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 2 మాసాలు అవుతుంది ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి దాతలు కూడా స్పందించి ప్రతిరోజు ఎవరో ఒకరు ఇవ్వడానికి ముందుకొచ్చినందున నిర్విరామముగా 2 నెలలు కూడా మేము పూర్తిగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే చలివేంద్ర మంచినీళ్ళు కూడా సాయంత్రం వరకు అందజేయడం జరుగుతుంది. ఇది మాకెంతో ఆనందదాయకం. మునుముందు కూడా మేము ఇటువంటి మంచి కార్యక్రమాలు తలపెడతామని ఆ సత్తమ్మ తల్లి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నేను మా సభ్యులందరికీ మరోసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.